ఈ రోజున దేహంలో ఏ ప్రాబ్లం ఉన్నా ఎంఆర్ఐ స్కాన్ చేస్తే గానో ఎక్స్రే తీస్తే గానో తెలియదు. కానీ ఆయనే చెప్తున్నాడు, నా అవయములలో వేరొక నియమము కనబడుచున్నది, అది నా యందు ఉన్న ధర్మశాస్త్రంతో ఫైట్ చేస్తుంది. గెలవకపోతే ఎట్లా? గెలవాలి కదా. గెలిచాడు కనుకనే నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. విచిత్రం ఏంటంటే భూమి మీద మనం చెప్పాం, చచ్చిపోయినాక పాస్టర్ గారు చెప్తారు. శవం కాడ చూడండి ఒకసారి వెళ్ళి, గోద్యత్తంగా తీస్తాం. అప్పుడు ప్రార్థన చేస్తాడు. తప్పదు మరి. ఆడు చర్చికి రాకపోని ఏమన్నా కానీ ఏమైనా కానీ ప్రభువా ఈ బిడ్డని పరలోకము చేర్చుకొనుము. చనిపోయిన ఒక్క క్షణంలోనే ఆత్మ పాతాళానికి వెళ్తుందని పాస్టర్ గారికి తెలియదంటవా? విషయం ఏం ప్రార్థన చేశాడు? ప్రార్థన మన మూలుగుల్ని ఎవరు ఫిల్టర్ చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నువ్వు ఎవరి జోన్లోకి వెళ్తున్నావు? ఆయన జోన్లోకి వెళ్తున్నావు. తప్పదు, వేటి మరి. అది జనాల మెప్పు కొరకు ప్రార్థన చేస్తున్నావేమో కాపరి. ఆడి సంఘానికి వచ్చాడా? బాప్తిసం తీసుకున్నాడా? దేవుల్లో ఉన్నాడా? నీతో ఉన్నాడా? దేవుని పనిలో ఉన్నాడా? ఎలా ప్రార్థన చేసావు? ఓ మెప్పు కోసమా? ఓకే, మెప్పు కోసమా? ఓకే, మెప్పు ఎంతకాలం ఉంటుంది? నువ్వు పోతే ఒప్పు ఉంటుంది పరిస్థితి మరి అక్కడ. కాబట్టి శవాల దగ్గర శవ ప్రార్థన చేయకూడదు. చేయి, ఆ మొక్క తప్పించి ఏదైనా చేయి. అదే ఆ కుటుంబానికి ఓదార్పునైనా, ఈయన చాలా ప్రేమ కలిగి ఉన్నారు, ఇలాంటివి చేయి. పరలోకం చేర్చుకో. నువ్వు చేసుకుంటాడా? చనిపోయిన ఒక్క క్షణములోనే ఆత్మ పాతాలకు వెళ్తుందని తెలియదా? ఆయన పోయి 6 గంటలు దాటిపోయింది. మ్యాక్సిమం శవం 6 గంటలు పడుతుంది మన ఇంట్లో, ఎవరింట్లో అయినా సరే. చుట్టాలు పక్కాలు రావాలి కదా. సెకండ్లో పోతే 6 గంటల తర్వాత నువ్వు ప్రార్థన చేస్తున్నావు.